హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. మొదటిగా మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ పండగ మీరందరూ చక్కగా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మనము బెల్లం పొంగల్ చేసుకోబోతున్నామండి. బెల్లం పొంగలి రెండు చూపిస్తా. అమ్మవారి ప్రసాదం బెల్లం పొంగలి. బెల్లము ఒక పావు కేజీ బియ్యం అండి, పావు కేజీ బియ్యం, ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు, ఒక పావు కేజీ బెల్లం, కిస్మిస్లు, జీడిపప్పులు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి ముక్కలు, యాలక్కాయలు, పచ్చకర్పూరం అండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇది చక్కగా ఈ బియ్యం మనం కడుక్కొని, ఒక గ్లాసు కదండి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇదిగోనండి చక్కగా కడిగి నానబెట్టాను. ఒక అరగంట చక్కగా మెత్తగా ఉడుకుతుందని. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇదిగోనండి ఈ పక్కన బియ్యం పెట్టాను, ఈ పక్కనేమో పెసరపప్పు వేయించుకోవాలండి. పెసరపప్పు వేయించుకొని కడిగి చక్కగా మనం ఏం చేయాలంటే అన్నం సగం ఉడికిన తర్వాత ఈ పెసరపప్పు వేసుకోవాలన్నమాట. ఈ పెసరపప్పు వేయించుకుందాం. ఇప్పుడు రైస్ ఈ పక్కన పెడదామండి. ఉడుకు పట్టింది, ఉడుకుతూ ఉంది. ఈ పక్కన పెట్టుకొని మనం పెసరపప్పు వేయించుకున్నాం కదా, ఇందులోనే ఇవన్నీ వేయించుకుందాం. జీడిపప్పు, కిస్మిస్లు, యాలక్కాయలు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. నెయ్యి మీకు చూపించడం మర్చిపోయా. మెయిన్ అనమాట ఇది నెయ్యి. నేతిలో కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేయించుకోవాలి. ఇవ్వాలండి జీడిపప్పులు. చాలా రోజులైంది వీడియో చేశాండి. ఎక్కడ శక్తి పటాలు ఒక పక్క, మళ్ళీనేమో మంత్రాలు. మా ఇంటి చుట్టూ గుళ్ళేనండి. గుళ్ళు కనుక ఎక్కడో చోట మంత్రాలు రోజు 12 గంటల వరకు అవి వినపడుతూనే ఉంటాయి అన్నమాట. శక్తి పటాలు ఈరోజు ఎందుకన్నా అసలు చాలా ముమ్మరంగా రావాలి. వర్షంగా ఉంది కదా, అందువల్ల పటాలు తడిచిపోతాయి కదా, అందువల్ల అనుకుంటా ఈరోజు రాలా. ఇంకా జీడిపప్పులు వేగిపోయినాయి. ఇవ్వండి జీడిపప్పులు. ఇవి తీసేద్దామండి. తర్వాత కూడా మళ్ళీ కలర్ వస్తాయి. కొబ్బరి ముక్కలండి, కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుందాం. పచ్చి కొబ్బరి అయినా వేయించి వేసుకోవచ్చండి, కానీ దీనికి ఎండు కొబ్బరి వేస్తారు. కొబ్బరి ముక్కలు, మన కిస్మిస్లు ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఇదిగోనండి అన్నం సగం ఉడికిపోయిందండి. ఇదిగోండి సగం ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుందాం. వేయించి కడిగి పెట్టుకున్న పెసరపప్పు. పెసరపప్పు ముందే వేసామనుకోండి శుద్ధ అయిపోతుంది, తొందరగా ఉడికిపోద్ది కదా పెసరపప్పు. ఇప్పుడు రెండు కలిపి చక్కగా ఉడకనిద్దాం.
ఇదిగోనండి చక్కగా అన్నం ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఈ బెల్లం వేసేసుకోవాలండి. తురిమిన బెల్లం వేసేసుకుందాం. ఈ బెల్లం కొంచెం కరిగి రైస్ అంతా పట్టాలి అన్నమాట. తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. బెల్లం కరిగిపోయిందండి. టేస్ట్ కోసం ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. చిటికెడు ఉప్పు. ఇదిగోనండి ఎండు కొబ్బరి వేయించినవి, జీడిపప్పులు, కిస్మిస్లు, వేసాం కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి మాత్రం బాగానే పడుతుందండి, దండిగా పట్టుద్ది. మనం యాలక్కాయలు దంచాను. ఇందులోనే చిటికెడు పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం ఊరినే చేతితో ఇలా మెదిపేసి, ఎక్కువ వేయకూడదు. చిటికెడు పచ్చకర్పూరం. ఫ్లేవర్ భలే ఫ్లేవర్ అండి పచ్చకర్పూరం. మనం దంచి పెట్టుకున్న యాలక పొడి, కొంచెం ముద్దగా అనిపిస్తుంది కానీ చల్లారితే పొడి పొడిగా వస్తుంది. ఇందులో అన్నీ వేసాం కదా. నెయ్యి మాత్రం బాగా పట్టుద్దండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం అలాగా మగ్గనిద్దాం. అయిపోయినట్టేనండి. అయిపోయింది, అన్నీ వేసేసాం. తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను కొంచెం మగ్గిన తర్వాత. ఇదిగోనండి మన పొంగలి, బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. ఇదిగానండి, చూసారా ఎంత బాగుందో. చక్కగా బెల్లం పొంగలి అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోయిందండి. చూశారు కదా. చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. సరే ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రసాదం. అమ్మవారి ప్రసాదం బెల్లం పొంగలి. చూసారా ఎంత బాగుందో. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.